చెన్నై చిన్నాభిన్నమవుతోంది. 3 రోజుల వ్యవధిలోనే మరోమారు ఉగ్రరూపం దాల్చిన వర్షాలతో జలసంద్రంగా మారుతోంది. 100 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వానలకు జనజీవనం అస్తవ్యస్తమై నగరవాసులు అష్టకష్టాలు పడుతున్న వేళ సైన్యం రంగంలోకి దిగింది. రానున్న 4 రోజుల్లో కురిసే అతి భారీ వర్షాల ముప్పు నుంచి నగరవాసుల్ని తప్పించేందుకు యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది. క్లిష్ట సమయంలో పూర్తి అండగా ఉంటామని తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం భరోసా కల్పించింది. వరుణుడి ప్రకోపంతో తమిళనాడు రాజధాని వణికిపోతోంది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై మరోమారు జలసంద్రమైంది. రహదారులు, ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవేశించడం, రవాణా, విద్యుత్కు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితుల్లో నగరవాసులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. భారీ వర్షాలతో తమిళనాడులో 6 మృతి చెందారు. దాదాపు 15 రోజుల పాటు భారీ వర్షాలతో చెన్నైను ముంచెత్తిన వరుణుడు మరోమారు నగరంపై ప్రతాపం చూపిస్తున్నాడు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వానలు కురిపిస్తూ స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. నైరుతి బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలు 100 ఏళ్ల రికార్డును తిరగరాశాయి. నెల రోజుల సగటు వర్షపాతం ఒక్కరోజులోనే నమోదవగా నదులు, సరస్సులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా చెన్నై శివారు ప్రాంతాలు సహా పుదుచ్చేరిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు కాంజీపురం జిల్లాలోని శంబరబాకం చెరువు నిండగా ఎప్పుడూ లేని స్థాయిలో ఏకంగా 26,000 క్యూసెక్కుల నీటిని అడియార్ నదిలోకి వదిలారు. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాలైన చెన్నై, కాంచీపురం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తిరువళ్లూరు జిల్లాలోని కుశస్థలి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. చెన్నై నగరానికి నీరందించే పులల్ జలాశయం సైతం నిండిపోగా ఎక్కువ మొత్తంలో నీటిని కిందకు వదులుతున్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరగా స్థానికులు సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు మిగిల్చిన నష్టం నుంచి తేరుకోకముందే మరోమారు కుండపోత వానలో పడడం చెన్నై వాసుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అనేక వీధులు చెరువుల్ని తలపిస్తుండగా పడవలపై ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీటి మధ్యే కొందరు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రమాదాలు జరగొచ్చన్న అంచనాలతో అధికారులు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయగా స్థానికులు రాత్రంతా అంధకారంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరో 4 రోజుల పాటు చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుణుడి ప్రకోపంతో చెన్నైలో జనజీవనం దుర్భరంగా మారింది. కాలు బయటపెట్టే పరిస్థితి లేక అనేక మంది ఇళ్లకే పరిమితమవగా అత్యవసర పని మీద బయటకొచ్చిన వారు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఎక్కడికక్కడ జలమయమైన రహదారులు, వర్షాల కారణంగా పడిన గోతుల మధ్య వాహన చోదకులు భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. చెన్నై నడిబొడ్డున ఉన్న మధ్య కైలాస్ ఆలయం వద్ద రహదారిపై భారీ గుయ్యి ఏర్పడగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా చెన్నై నుంచి అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ప్రయాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. చెన్నై విమానాశ్రయం జలమయమవగా విమాన రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. రైళ్ల శాఖది ఇదే పరిస్థితి. There are 2 sections which are badly affected. One is Chennai Egmore Vilupuram section and the other is Chennai Central Gudur section. The trains we have to cancel certain trains and on 2nd December there would be more cancellations
We are trying to inform people as far as possible. Senior officers of Chennai division are camping at control room of Chennai division, monitoring the situation, keeping an eye on it. The moment situation improves, so we hope to improve our traffic operations in those areas. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా మరోసారి విద్యా సంస్థలు మూతపడ్డాయి. నవంబర్ ద్వితీయార్ధం నుంచి విద్యా సంస్థలు పనిచేయట్లేదు. మధ్యలో ఓ 4 రోజులు పాఠశాలలు తెరిచినప్పటికీ తాజా వర్షాల కారణంగా మళ్లీ సెలవులు ప్రకటించారు. ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన అర్ధ సంవత్సర పరీక్షల్ని పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసింది. తమిళనాడులోని మద్రాస్, అన్నా సహా వేరువేరు విశ్వవిద్యాలయాల్లో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేశారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చెన్నై వర్షాలపై మంత్రులతో మోదీ చర్చించారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడిన మోదీ పరిస్థితి సమీక్షించారు. वैसे आज के लगभग 1 सप्ताह पहले हमारी वहां के चीफ मिनिस्टर सुश्री जयललिता जी से बात हुई थी और उनसे मैंने कहा था कि जिस भी प्रकार के सहयोग की आवश्यकता हो हम सहयोग करने को तैयार हैं। वैसे वहां पर आर्मी भी लगी है, नेवल फोर्स भी लगी है और साथ ही साथ हमारी एनडीआरएफ की टीम भी पर्याप्त मात्रा में वहां पहुंच गई है। निश्चित रूप से स्थिति बहुत ही चिंताजनक है और कल हमारे प्रधानमंत्री जी ने भी स्वयं जयललिता जी से बात करके सारी स्थिति की जानकारी वहां ली है और उन्हें आश्वस्त किया है प्रधानमंत्री जी ने कि हम हर प्रकार की मदद करने को पूरी तरह से तैयार हैं। वैसे उनकी तरफ से एक मेमोरेंडम भी आया है हमारे गृह मंत्रालय में और हम लोगों ने अपनी सेंट्रल टीम वहां भेज दी है सिचुएशन को एसेस करने के लिए और रिपोर्ट देने के लिए, ताकि जो भी संभव हो वह आर्थिक सहायता भी उनको मुहैया कराई जा सके। మరో 4 రోజుల పాటు చెన్నైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు కంటి మీద కునుకు కరువైంది. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో 6 మృతి చెందారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాల పంపిణీ జరుగుతోంది. Perdón.